ప్రారంభమయ్యే చేపమందు ప్రసాద పంపిణీకి సంబంధించి ఏర్పాట్లను మంత్రి అజారుద్దీన్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పరిశీలించారు. చేపమందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అజారుద్దీన్ అధికారులకు, నిర్వాహకులకు సూచించారు. వివిధ శాఖలకు ఏదైతే ఆదేశాలను ఇవ్వడం జరిగిందో ఆదేశాల ప్రకారంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఇది ప్రజల గవర్నమెంటు, ప్రజలకు సేవలు అందించే గవర్నమెంటు కాబట్టి వివిధ శాఖల ద్వారా ఏవైతే ఏర్పాట్లు చేయాలనో వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట. వాతావరణ పరిస్థితులు ప్రభావం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి మన డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్కి మరియు ఫైర్ సిబ్బందికి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఏర్పాట్ల కోసం అనేది పర్యవేక్షణలో ఉన్నారు. వాళ్ళు జూన్ 8వ తేదీ మొదలుకొని 24 గంటలు ఇక్కడ ప్రసాదం ఇవ్వబడుతుంది. చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఎవరు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా చేప ప్రసాదంతో పాటు కార్తీ ప్రసాదం తీసుకోవాలి. దాని తర్వాత 45 రోజుల పథ్యం ఉంటుంది. ఎవరికి కూడా ఇక్కడ డబ్బులు ఇవ్వద్దు. విఐపి పాస్ కానీ డబ్బులు ఇస్తాము. లైన్లో మేము తొందరగా తీసుకొని వెళ్తాము, లైన్లో తొందరగా ఇప్పియడం జరుగుతుంది, లేకపోతే ఇంటికి ప్రసాదం పంపిస్తామనేటివి ఇలాంటి చీటర్స్ ద్వారా చీటర్స్తోని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది జూన్ 8కి ప్రారంభమవుతుంది, రాత్రి 9 గంటల నుంచి. ఇది చేప ప్రసాదం ఎంత ఇంపార్టెంటో దీనికి పథ్యం కూడా 45 డేస్ పథ్యం ఉంటుంది. ఆ పథ్యం 100% కంపల్సరీ ఫాలో చేయాలి. అప్పుడే దీని కోర్సు మొత్తము 4 నుంచి 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్ చేస్తేనే మీకు రూట్ నుంచి ఈ అశ్రమ అనేటిది తగ్గుతుంది. అందుకొంచెం పథ్యం కూడా అంతనే ఇంపార్టెంట్. ఇంకా కోర్స్ కూడా 4 to 5 ఇయర్స్ కంప్లీట్ చేయాలి.